అందరికీ నమస్కారం. మీడియా పీపుల్, దీన్ని బెస్ట్ తీసుకెళ్లే ప్రాసెస్లో మ్యాక్సిమం అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా వచ్చిన కోన వెంకట్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ నిరంజన్ గారికి, ఆదిత్య నిరంజన్ గారికి అండ్ ధనియేల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మా యాక్టర్స్, సినిమాలో ఉన్న యాక్టర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ట్రైలర్ చూశారు. నేను మ్యాక్సిమం ఏదైతే చేయొచ్చో ఈ కథకి ఎంత బెస్ట్ ఇవ్వచ్చో అది ఇవ్వడానికి ట్రై చేశాను. దొరసాని అంటే నా మీద నన్ను చూస్తే ఒక దొరసాని కైండ్ ఆఫ్ ఫిలిం నేను చేశాను కాబట్టి అలా కనబడుతూ ఉంటుంది. బట్ ఇక్కడ నాకు ఇంకొక వేరే రకమైన స్కోప్ దొరికింది. అది ఛాలెంజింగ్గా తీసుకొని చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశాను. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంకా వేరే అంటే హీరో హీరోయిన్ ఈ ఆర్టిస్ట్ కాకుండా ఒక పెద్ద డ్రామాలో ఏం జరిగిందనేది కథగా ఉంటుంది. ఇప్పుడు కంటెంట్ బెస్ట్గా ఉంటే ఏ సినిమా అయినా కూడా ఒక స్టేట్ కాదు, ఇండియా లెవెల్లో వెళుతూ ఉంది. దీనికి ఆ అర్హత ఉందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఆ కంటెంట్ అంతా స్ట్రెంత్గా ఉంటుంది. ఒక కామన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఒక క్రైమ్ వరల్డ్లో పడి ఎలా సర్వైవ్ అయ్యాడనేది ఒక లైన్గా చెప్పుకుంటే కనుక ఆ వరల్డ్లో ఒక మణిపాల్ భూషే ఎక్కడో పల్లెటూరు నుంచి హీరో అవుదామని వచ్చి ఆయన ఈ రాజసుందరం అనే అసిస్టెంట్ డైరెక్టర్ని ఎలా ఎఫెక్ట్ చేశాడు. కాక అని మన సలీం ఫేక్ గారు ఆయన ఒక కో డైరెక్టర్గా వర్క్ చేశాడు. మీకు జనరల్గా ఆయనను చూస్తే వేరే లాంటి కనబడుతూ ఉంటుంది, కానీ ఈ సినిమాలో ఆయన కొత్తగా చూస్తాం, అంత స్క్రీన్ స్పేస్ ఉంది. కృష్ణుడు గారు మనం చాలా సినిమాలు ఆయన చూసి ఉంటాం, కానీ ఈ కథలో వేరే షేడ్స్లో ఉంటారు. వీళ్ళందరితో పాటుగా వీళ్ళందరినీ ఎలా ఆడుకున్నాడు అనేది దృశ్యకుడు దివాకర్గా వీళ్ళందరినీ ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి ఎలా నెట్టేశాడు అనేది ఆయన చెలరేగిపోయారు తెర మీద. హర్షవర్ధన్ గారు ఈ సినిమాలో వేరుగా చూస్తారు, ఈ సినిమా నుండి వేరుగా చూస్తారు. బాలకృష్ణ ఇప్పుడు కొత్తగా ఈ సినిమాలోనే ఇంట్రొడ్యూస్ అయ్యాడు. ఈ ప్రొటగనిస్ట్కి ఇంకొక ఆస్పెక్ట్స్లో తను ట్రబుల్ చేసే క్యారెక్టర్ అది కూడా చాలా పర్ఫెక్ట్గా చేశాడు. సో సూర్య అండ్ మీనాక్షి, సో వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఎంత వరకైతే ఎఫర్ట్ పెట్టగలుగుతారో అంత పెట్టి మ్యాక్సిమం ఆ క్యారెక్టర్లోకి ఇన్వై చేయడానికి ప్రయత్నం చేశారు. సో నేను ఏం ప్రామిస్ చేయగలుగుతానంటే ఇది బెస్ట్ ఫిలింగా ఉంటుంది. అంటే ఒక థియేటర్కి ప్రేక్షకుడు వచ్చి ఏదైతే కోరుకుంటాడో, ఏం కావాలో, ఏం ఆశించి వస్తాడో ఆ ఆనందం 2 గంటల 4 నిమిషాలు ఒక్క ఫ్రేమ్ కూడా మీకు వేస్ట్ కాకుండా ఆ 2 గంటల 4 నిమిషాలు అంత ప్యాక్డ్గా ఒక 40 నిమిషాలు కడుపు పట్టుకొని నవ్వుకునే ఇలాంటి సీక్వెన్సెస్ ఉంటాయి ఈ సినిమాలో. అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. సో మీ ద్వారానే ఈ సినిమా ముందుకు వెళ్ళాలి. మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఈరోజు ఆడియన్స్కి సినిమాకి బ్రిడ్జ్ కాబట్టి మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనికి కొంచెం స్పేస్ ఇచ్చి మీ మనసులోంచి రాయాలని చూపాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నేను ఇంత బాగా చేయడానికి పాయల్ గారు పిఆర్ ఫిల్మ్స్ నుంచి, మా హితేష్ సార్, వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్లోంచి, వాళ్ళు ఇచ్చిన ఆ గ్రౌండ్లో నుంచి నేను బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. సో వాళ్ళకి ఈ సినిమా నా వైపు నుంచి కూడా ఒక బెస్ట్ స్టార్టింగ్ అని అవుతుందని నేను నమ్ముతున్నాను. వాళ్ళకి ఒక హ్యాపీనెస్తో పాటు మనీ కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాను. బట్ అది ఊరికే అనడం లేదు, ఆ కంటెంట్ అంత స్ట్రాంగ్గా ఈ కథలో ఉంది. సో మీరంతా కంటిన్యూస్గా ఏప్రిల్ 5th రాబోతుంది కాబట్టి మాకు ఈ 20 days సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.